భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య చాలా రోజులుగా ఊరిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. భారత్, EU సంబంధాల్లో సరికొత్త అధ్యాయంగా ఈ డీల్ను అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలతో భారత్తో పాటు యూరప్ దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఈ ఒప్పందంతో 200 కోట్ల జనాభాతో కూడిన అతి భారీ మార్కెట్ ఆవిర్భవిస్తుందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 25% సమానమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వ్యాఖ్యానించారు. దీని ద్వారా 15,000 కోట్ల యూరోలు అంటే 16,31,400 కోట్ల రూపాయల విలువైన యూరప్ సెక్యూరిటీ యాక్షన్ ప్రాజెక్ట్ సేఫ్లో భారతీయ సంస్థలు కూడా పాల్గొనే అవకాశం లభించింది. యూరప్ దేశాలు రక్షణ సన్నద్ధతను పెంచుకోవడానికి ఆర్థిక సహకారం అందించే ప్రాజెక్ట్ సేఫ్, సరుకుల వాణిజ్యానికి సంబంధించి భారత్కు EU అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25లో EUతో భారత్ 13,600 కోట్ల యూరోల వాణిజ్యం జరిపింది. ప్రస్తుతం EU మద్యం ఉత్పత్తులపై భారత్ 100 నుంచి 125% టారిఫ్ విధిస్తోంది. EU ఆటోమొబైల్ విడి భాగాలపై భారత్ 35.05%, ప్లాస్టిక్లపై 10.04%, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్పై 9.09% టారిఫ్ విధిస్తోంది. FTA అమల్లోకొచ్చాక ఇన్నాళ్లు ఇరువైపులా వాణిజ్యం జరిగే వస్తూత్పత్తుల్లో 90% ఉత్పత్తులపై టారిఫ్ను భారీగా తగ్గించడమో లేదా పూర్తిగా తొలగించడమో జరుగుతుంది. భారత్ తమ పాడి ఉత్పత్తులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడుతోంది. ప్రస్తుతం EU దేశాలతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 ఆర్థిక సంవత్సరంలో $136.53 బిలియన్ పెరిగింది. ఇందులో భారత్ నుంచి $75.85 బిలియన్ విలువైన ఎగుమతులుండగా, భారత్కు $60.68 బిలియన్ విలువైన దిగుమతులున్నాయి. 2024-25లో భారత్ $15.17 బిలియన్ వాణిజ్య మిగులును సాధించింది. భారత ఎగుమతుల్లో EU దేశాలకు 17% వస్తూత్పత్తులు వెళ్తున్నాయి. భారత్, యూరోపియన్ యూనియన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిపై అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బేసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు విషయంలో తాము భారత్పై 25% సుంకాలు విధించామని, కానీ యూరోపియన్లు ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. భారత్ నుంచి శుద్ధి చేసిన రష్యన్ చమురు ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఐరోపా తనపై యుద్ధానికి తానే నిధులు సమకూరుస్తోందని వ్యాఖ్యానించారు. రష్యన్ చమురు తొలుత భారత్కు వెళ్తోందని, అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకొస్తున్నాయని గుర్తు చేశారు. వాటిని ఐరోపా వాసులు కొనుగోలు చేస్తున్నారన్నారు. తద్వారా తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారని బేసెంట్ పేర్కొన్నారు. మరోవైపు భారత్పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు బేసెంట్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుందని, అది భారీ విజయమని అన్నారు. చమురు విషయంలో ఇప్పటికీ టారిఫ్లు అమల్లో ఉన్నాయన్న ఆయన, వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని అనుకుంటున్నాను అని సుంకాల తొలగింపు ఎత్తివేత గురించి పరోక్షంగా వెల్లడించారు. మొత్తం మీద భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు పక్షాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.